నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏ మలుపు తిరుగుతుంది అని ప్రతి ఒక్కరూ ఎదురు చూశారు. ఎందుకు అంటే ఈ కేసుని కొనసాగించాలా లేదా ఇంతటితో ఆపేయాలా అనేది డిసెంబర్ 10వ తారీఖున చెప్తాను అని ఆ రోజు కోర్టు చెప్పింది. నిజంగానే ఇప్పుడు తన డెసిషన్ ని కోర్టు తెలిపింది. మరి ఆ డెసిషన్ ఏంటి, అసలు కోర్టు ఏం చెప్పింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, వివేకానంద గారి హత్య కేసుకు సంబంధించి కేసు రన్ చేయాలా, విచారణ కొనసాగించాలా లేదంటే ఆపేయాలా అనేది కోర్టు చెప్తాను తన డెసిషన్ అని డిసెంబర్ 10న చెప్తాను అన్నారు. ఇప్పుడు కోర్టు డెసిషన్ చెప్పేసింది. మరి ఇప్పుడు ఏం చెప్పింది? కోర్టుని ఈ కేసుని కొనసాగించాలని చెప్పిందా లేదంటే ఇంతటితో ఆపేయండి అని చెప్పిందా? యాక్చువల్ గా తీర్పు ఇవ్వాలి, ఈ కేసులో తీర్పు ఇవ్వాలి. అవును, కాదు ఇంకొక నెల టైం ఇచ్చింది. ఒక నెల. ఓకే. సిబిఐ కోర్టు ఒక నెల టైం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే సునీతారెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు, దీని మీద లోతైనటువంటి దర్యాప్తు జరపాలి అని చెప్పి. అలాగే సిబిఐ కూడా మీరు ఒకవేళ మీరు ఇంకా మళ్ళీ దర్యాప్తు జరుపుకుంటే మేము జరుపుతామని చెప్పేసి కోర్టుకి సిబిఐ కూడా చెప్పింది. సో దాంతో ఈవిడ వేసినటువంటి పిటిషన్కి సంబంధించి చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఈ డౌట్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఒకే ఒక డౌట్ మీద విచారణ చేసి ఒక నెల రోజుల లోపల మాకు విచారణ పూర్తి చేయండి అని చెప్పి డెడ్ లైన్ పెట్టింది సిబిఐ కోర్టు. ఎవరికి? సిబిఐకి డెడ్ లైన్ పెట్టింది. ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ఒక ఇష్యూ ఏంటంటే దాని మీద క్లారిటీ ఇచ్చి మీరు విచారణ ఫైల్ ఇచ్చేసేయండి, విచారణ పూర్తి చేయండి నెల రోజుల లోపల అని చెప్పింది. ఇది ఏంటంటే 2019 మార్చి 15వ తారీఖున ఏకోజామున 1:42 అర్ధరాత్రి దాటిన తర్వాత 1:42 అర్జున్ అన్న వివేకం సార్ చనిపోయాడు, ఇది మెసేజ్ ఉంది. ఎవరికి? అర్జున్ రెడ్డికి ఎవరు పెట్టారు? కిరణ్ యాదవ్ అయిన అతను పెట్టాడు. ఈ మెసేజ్కి సంబంధించి విచారణ చేయండి అని చెప్పి ఇది సునీతారెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారట. ఈ మెసేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చింది. సో వాళ్ళకి ఎలా తెలుసు, అర్జున్ రెడ్డికి ఎలా తెలుసు, కిరణ్ యాదవ్కి ఎలా తెలుసు, ఇది ఎంక్వైరీ చేయండి అని చెప్పి పాక్షిక ఎంక్వైరీకి సిబిఐ కోర్టు అనుమతించింది. అంతే తప్ప ఫుల్ పేజ్డ్గా దర్యాప్తును పూర్తి స్థాయిలో మళ్ళీ లోతుగా విచారించండి అని చెప్పలా. ఈ ఒక్క అంశాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ దీని మీద విచారణ చేయండి అని చెప్పింది. ఎవరు అర్జున్ రెడ్డి అని అంటే సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారం భారతిరెడ్డి గారి మేనల్లుడు అని చెప్తున్నారు. మరి కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి ఏంటి రిలేషను? వీళ్ళిద్దరు మెసేజ్లు షేర్ చేసుకోవటం, ఆ టైంలో అవినాష్ రెడ్డి గారు ఎక్కడున్నారు, ఇవన్నీ తేలాల్సి ఉంది. అసలు ఉదయాన్నే ఎవరు ఫోన్ చేశారు ఎక్కడికి? తాడేపల్లికి. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఏం జరిగింది? ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. ఈ కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేహాలని, డౌట్స్ని సునీతారెడ్డి గారు ప్రశ్నించారు. వాటిలో ప్రధానంగా ఏంటంటే లేవనెత్తిన సందేహాలన్నీ కూడా వీటెవరిని పట్టించుకోవాలి, ఆ ఒక్కదాని మీదనే విచారణ చేయమని చెప్పింది సిబిఐ కోర్టు. హత్య జరిగిన రోజు డౌట్స్ సునీతారెడ్డి గారు వ్యక్తం చేసిన డౌట్స్. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ వాడకంలోనే ఉంది, ఆయన జగన్కు చెప్పి ఉండవచ్చు. ఇది సిబిఐ, సునీతారెడ్డి గారు కాదు, సిబిఐ సందేహం వ్యక్తం చేసింది. దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వాల. ఎవరికి? సిబిఐ కోర్టుకి ఇవ్వాల. సిబిఐ దాని మీద దర్యాప్తు జరపాలి కదా, అది జరపలేదు, దర్యాప్తు జరగలేదు దాని మీద. ఇక రెండోది మాజీ ఐఏఎస్ అజయ్ కల్లం. ఈ అజయ్ కల్లాము వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలంలో ఏమి ఇచ్చారంటే ఆ రోజు ఉదయం 5 గంటలకి మేనిఫెస్టో మీద తాడేపల్లిలో చర్చ జరుగుతుంది, ఆ సమయంలో ఫోన్ వచ్చిందని భారతిరెడ్డి గారు మనిషిని పంపించారు. ఫోన్ వచ్చిందని భారతి ఒక మనిషిని పంపడంతో జగన్ లోపలికి వెళ్ళాడు. తిరిగి వచ్చాక జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత వివేక చనిపోయినట్లు ఆ మీటింగ్లో చెప్పారు. ఇది అజయ్ కల్లాం గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం. మరి ఇక్కడ సందేహం ఏంటి? సిబిఐకి వచ్చిన సందేహం భారతికి సమాచారం ఎలా వచ్చింది, దానిపైన విచారణ కొనసాగించాల.
అది క్లారిటీ రావాలిగా, అది రాలా. ఇక సునీల్ యాదవ్ సిడిఆర్ను పరిశీలిస్తే అవినాష్ రెడ్డితో ఉన్నట్టు తేలుతుంది. సిడిఆర్ని కనుక పరిశీలిస్తే, సిడిఆర్ క్రైమ్ డైరీ రికార్డ్స్ దాన్ని కనుక పరిశీలిస్తే అవినాష్ రెడ్డితో ఉన్నట్లు ఉంది. మరి సునీల్ యాదవ్ స్నేహితుడు భరత్ యాదవ్ వీళ్ళిద్దరూ పరస్పరంగా ఈ విషయంలో వాంగ్మూలాలు విరుద్ధంగా ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు దాని మీద క్లారిటీ రావాలి. మొట్టమొదటి ఏం చెప్పారు, వజ్రాల వ్యాపారంలో డబ్బులు వస్తూనే ఇస్తాను అని 16 లక్షలు అని చెప్పి, తర్వాత సునీత ఆమె భర్త డబ్బులు ఇచ్చారని మరో రకంగా వాంగ్మూలం ఇచ్చారు వీళ్ళు. తర్వాత భరత్ యాదవ్ రోల్తో పాటు దస్తగిరితో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు ఉన్న న్యాయవాది ఓబుల్ రెడ్డి, ఆయన పాత్ర ఏంటి అది దర్యాప్తు చేయలేదు. తర్వాత హత్య జరిగిన రోజు తర్వాత అవినాష్ రెడ్డి సునీల్ యాదవ్ల మధ్య జరిగినటువంటి సంభాషణల మీద దర్యాప్తు జరగలేదు. ఈ సునీతారెడ్డి గారు లేవనెత్తున్న ప్రశ్నలు, అలా సిబిఐ కూడా సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు. తర్వాత 2019 మార్చి 2019 అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నారో ఆరా తీయాలి. ఆ రోజున ఎక్కడున్నాడో ఆరా తీయాలి. తర్వాత వివేక హత్య కేసు విషయంలో ఆయన పిఏ కృష్ణారెడ్డి పాత్ర మీద సందేహాలు అవి నివృత్తి కాలేదు. ఇక ఈ అంశాలు నేను ఇప్పుడు ఏదైతే ప్రస్తావించానో వాటి మీద లోతైన దర్యాప్తు జరపాలి. వాటి మీద ఏం ప్రస్తావించాల సిబిఐ కోర్టు. కేవలం అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ మధ్య జరిగినటువంటి మెసేజ్లు మాత్రమే తేల్చమని చెప్పారు. తర్వాత ఆ రోజు సాక్ష్యాలు చెరిపివేశారు కదా, ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చేయలేదు. అసలు సాక్షులు అక్కడ చనిపోయిన తర్వాత బ్లడ్ తుడవడం ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరు చేశారు అవన్నీ అనేది ఇంతవరకు దర్యాప్తు జరపలేదు. నేరాన్ని అంగీకరిస్తే భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తానని చెప్పేసి గంగాధర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. గంగాధర్ రెడ్డి అయిన అతను వాంగ్మూలం ఇచ్చాడు, ఈ కేసును ఈ మర్డర్ నేనే చేశానని ఒప్పుకో, నీకు 10 కోట్లు ఇస్తామని చెప్పి. ఈ విషయాల మీద కూడా దర్యాప్తు చేయలేదని చెప్పి సునీత తన పిటిషన్లో ఈ అంశాలన్నింటినీ పొందుపరిచారు. సో భారతిరెడ్డి గారి మీద, తర్వాత పిఏ కృష్ణారెడ్డి గారి మీద, గంగాధర్ రెడ్డి, వీటన్నిటి మీద, అవినాష్ రెడ్డి మూమెంట్స్ మీద, వీటన్నిటి మీద మీరు దర్యాప్తు జరపాలని చెప్పి పిటిషన్ వేశారు. ఇవన్నీ పరిశీలించినటువంటి సిబిఐ కోర్టు కేవలం అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ మధ్య జరిగినటువంటి మెసేజ్ షేరింగ్ మాత్రమే మీరు విచారణ చేసి 4 రోజుల లోపల దీన్ని పూర్తి చేయండి అని చెప్పి సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో అంటే ఇది ఇప్పుడు సునీతారెడ్డి గారు వ్యక్తం చేసినటువంటి ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుమానాలుగానే మిగిలిపోతాయి. సో కేసు పూర్తి స్థాయిలో తీర్పు రావాలంటే ఈ అనుమానాలు కూడా నివృత్తి కావాలి. లేదంటే ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చిన దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుగా వెళ్ళాల్సి వస్తుంది. న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు సునీతారెడ్డి గారు. తన నాన్నని చంపింది ఎవరు, అంతకుల్ని శిక్షించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. పొలిటికల్ మర్డర్ అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు, సునీతారెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఆ కేసుని ఇంతవరకు పూర్తి స్థాయిలో సిబిఐ కోర్టు కూడా తేల్చలేకపోయింది. సిబిఐ కోర్టు ఏమంటుంది, ఈ కేసును క్లోజ్ చేయండి 4 రోజుల లోపల అంటుంది. సిబిఐ ఏమంటుంది, ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయమంటే మళ్ళీ చేస్తామని చెప్పి అంటుంది. అంటే విచారణ చేసిన సిబిఐకే ఇంకా ఏదో చేయాల్సి ఉంది అని చెప్పి తెలుసు. కాకపోతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ టైం బౌండ్లో చేయాలి కాబట్టి చేయగలిగినంత వరకు చేసి సబ్మిట్ చేసేసారు కోర్టుకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.